హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి జన్మాష్టమి రోజు అనమాట ఈ వీడియో తీసింది. ఇంకా ఆ రోజు మా బాబుకి స్కూల్ కూడా లేదు, సెలవు. ఇంకా డే అయితే లేట్గా స్టార్ట్ అయింది. ఆ డేనైతే మీతో ఒక చిన్న రొటీన్ అయితే షేర్ చేసుకున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే డాండ్రఫ్కి అదంతా హెయిర్ ప్యాక్ కూడా చూపించాను వీడియోలో. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇంకా ఇక్కడ టైం అయితే ఈ వీడియో క్లిప్పింగ్ తీసే టైంకి 10:30 అలా అయ్యిందనమాట. కానీ చూస్తే మాత్రం ఏదో ఈవినింగ్ టైంలా అనిపిస్తుంది. మొత్తం నల్లగా మబ్బులు పట్టేసి భలే ఉండేదనమాట ఆ రోజు క్లైమేట్ మాత్రం. ఇంకా చాలా బాగుండేది. బయటకు అది వచ్చేసరికి చూస్తే అలా ఉందని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని వచ్చి వీడియో అది తీశాను. ఇంకా అలా మొక్కలు కూడా చూపించేస్తాను. నాకు బయటకొస్తే ఈ మొక్కలు అలా చూసుకోవడం ఇష్టం అనమాట. ఇంకా బయట ధూళి అదంతా ఉండేది కదా ఈ మధ్యన, చెక్కలు అవి ఇవి. ఇంకా అవైతే కిందదంతా తీసి తుడిపించారు. ఇంకా మంచం పైన అవేవో సామాన్లు అవి పెట్టారు. ఇంక ఇక్కడ వరకు అయితే నీట్గా క్లీన్ చేసి అయితే నేను పెట్టుకున్నాను. మొక్కలు అవన్నీ పెట్టుకుని ప్లేస్ ఇదంతా కూడాని. ఇంకా మొక్కలు అవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా చిన్న చిన్నగా చిగుళ్ళు అయితే వస్తున్నాయి కొనేటప్పటికి ఇప్పటికి. ఇంకా మార్నింగ్ ఈరోజు లేట్గా లేచామని చెప్పాను కదా, ఇంక అందుకని చెప్పి ఫస్ట్ టిఫిన్స్ అవన్నీ అయితే చేస్తాను. ఆల్రెడీ ఇల్లు తుడిచేసి సోఫాస్, బెడ్స్ అన్నీ కూడా నీట్గా సర్దేసి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత టిఫిన్ కూడా చేసేసామన్నమాట. ఇంకా మాపింగ్ అయితే చెయ్యాలి. ఈ టిఫిన్ అది అయిపోయిన తర్వాత తలకది ఇది పెట్టుకుంటాను డాండ్రఫ్కి. ఇంకా అది పెట్టుకునేటప్పుడు ఎలానో ఒక అరగంట, ఒక 20 మినిట్స్ అయినా ఉండాలి అది పెట్టుకున్న తర్వాత. ఇంకా ఆ టైంలో మాపింగ్ అది చేసుకుందామని చెప్పి అయితే ఉంచేసాను. ఇంక ఇగోండి బెడ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను మార్నింగే లేచిన తర్వాత. ఇంకా క్లైమేట్ అయితే ఇలా ఉందనమాట, నల్లగా మబ్బులు పట్టేసి భలే ఉండేది ఆ రోజు. అసలు ఎండే లేదు, చాలా బాగుండేదనమాట. ఇంకా పూజలు అవి లేవు కదా మాకు, ఇంకా మంచిగా రిలాక్స్గా ఇదవుతుందనమాట. కానీ పూజలు లేకపోతే ఇంట్లో ఏదోలాగా ఉంటుంది అసలు. ఇంకిక్కడ హెయిర్ ప్యాక్ వచ్చేసరికి నేను డాండ్రఫ్కి ఇది ఒక 1 ఇయర్ పైనుంచే యూజ్ చేస్తున్నాను, దగ్గర 2 ఇయర్స్ కూడా అవుతుందేమో. ఇంక ఈసారి అయితే లెమన్ యాడ్ చేశాను అనమాట. యాక్చువల్గా అయితే పెరుగు అలానే కర్పూరం ఉంటాయి కదా నార్మల్గా మనం దేవుడికి పెట్టుకునేవి. ఇంకా కర్పూరం అయితే యాడ్ చేసేసి రెండు మంచిగా మిక్స్ చేసేసి తలకైతే అప్లై చేసుకుంటాను. ఇంక ఈసారి అయితే కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేశాను. ఇది ఒక్క ప్యాక్లో అయితే మీకు ఏం రిజల్ట్స్ అనిపించదు, అంటే కొద్దిగా తెలుస్తుంది. కాకపోతే ఒక మంత్ అంతా యూజ్ చేయాలి, అంటే ఒక 4 వీక్స్ అయినా ఇలా కంటిన్యూగా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. నేను ఇదైతే 1 ఇయర్ పైనుంచే యూజ్ చేస్తున్నాను. కాకపోతే టైం అది సెట్ అవ్వక రెగ్యులర్గా యూజ్ చేయట్లేదు అనమాట. ఇంకా సగం బద్దకించేసి ఇలా అయిపోతుంది. ఇది పెట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంకా అది మళ్ళీ వాష్ చేసేదానికి ఒక 20 మినిట్స్ ఉండాలి. ఇంకా అలా టైం సెట్ అవ్వక మెయిన్ పెట్టట్లేదు అనమాట. ఈ మధ్యన బాగా డాండ్రఫ్ ఎక్కువైపోయింది. ఇంకా అందుకని చెప్పి ఆ రోజు ఎలానో సెలవే కదా, ఎలానో టిఫిన్స్ అవన్నీ చేస్తాను. ఇంకా మధ్యలో 10:30 ఆ తర్వాత ఇంక ఇదైతే అప్లై చేసుకున్నాను అనమాట. మాపింగ్ అది కూడా చెయ్యాలి. ఈ విధంగా స్కాల్ప్ అంతా కూడా ఇలా పాయిల్లా తీసేసి పెరుగదంతా అప్లై చేసుకోవాలి. మంచిగా స్కాల్ప్ అంతటికి అంటేటట్టు అప్లై చేసుకుంటే సరిపోతుంది. కిందకది అవసరం లేదు, మీరు ఉంటే అప్లై చేసేయండి కిందకి కూడా. నేను ఓన్లీ స్కాల్ప్కి మాత్రమే అప్లై చేశాను అనమాట. ఇంక ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత పైకి కొద్దిగా టై చేసేసి ఒక 20 మినిట్స్ అయినా ఉంచుకోవాలి. ఒక 20 మినిట్స్ ఉంచితే సరిపోతుందనమాట. ఇంకా తర్వాత నార్మల్ వాటర్తో ఫస్ట్ వాష్ చేసేసి తర్వాత నార్మల్గా షాంపూ పెట్టి వాష్ చేసుకుంటాం కదా, ఇంకా అలా వాష్ చేసుకోవడమే. కాకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తే మాత్రం ఇది డాండ్రఫ్కి అయితే మంచిగా పనిచేస్తుంది. ఇంకా నేను ఆ ప్యాక్ అది అప్లై చేసుకున్న తర్వాత ఇంకెక్కడైతే ఈరోజు పప్పు వండుదామని చెప్పి ఇంకా పప్పు అయితే నానబెట్టేస్తున్నాను ఫస్ట్. ఇంకా తర్వాత అయితే మాపింగ్ కూడా చెయ్యాలి. ఇంక ఈ పప్పు ఈలోపు మంచిగా నానిపోతే ఒక 5-6 విజిల్స్ పెట్టేస్తే చక్కగా పప్పు కూడా తొందరగా అయిపోద్ది. ఇంకా అది అందుకని చెప్పి ఫస్ట్ అయితే పప్పు నానబెట్టేసి పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత ఇల్లంతా కూడా మాప్ చేస్తాను. నాకు ఇల్లంతా మాప్ చేసేసరికి అరగంట పైన పడుతుందనమాట. మీరు ఒక 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. పెట్టిన తర్వాత కూడా కొద్దిగా దురదలాగా అలానే చల్లగా అయిపోద్ది అనమాట తలంతా కూడాని. అలా అని ఏది పడట్లేదు అలా ఏమనుకోకండి. కొద్దిగా డాండ్రఫ్కి వాటికి దురదలాగా అనిపిస్తుంది తలంతా పెట్టిన తర్వాత. ఇంకెక్కడ నేనైతే మాపింగ్ అయితే చేస్తున్నాను. ఇంక మాపింగ్ చేయడానికి కొద్దిగా అప్పుడప్పుడు కల్లుప్పు అయితే వేస్తాను అనమాట. వీక్లీ వన్స్ లేదా ట్వైస్ మనం మాపింగ్ చేసే వాటర్లో కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు అంటారు, ఇంకా ఆ ఉప్పు వేసేసి
ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేసేస్తాను. మార్నింగే తుడిచేసాననమాట. ఈ తలకి ఎలానో పెట్టుకొని అలాగా కూర్చోవాలి ఒక 20 నిమిషాలైనా. ఇంకా ఆ టైంలో మాపింగ్ చేసుకుందామని చెప్పి వదిలేసాను. లేదంటే ఇల్లు తుడిసిన వెంటనే మాపింగ్ కూడా చేసేస్తాను. ఇంకా టిఫిన్స్ అవి కూడా చేసామనమాట. ఆ రోజు కొద్దిగా లేట్‌గా లేచాము. ఇంకా అందువలన ఇంకా పైన చూసారు కదా ఫ్లాగ్ అది పెట్టాను. మంచిగా అనిపిస్తుందనమాట. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను అటే చూసుకుంటున్నాను. అంటే కొత్తగాని మంచిగా అనిపిస్తుంది చూడడానికి అది. ఇంకా ఇల్లంతా కూడా మాపింగ్ అయితే చేశాను. నాకైతే ఒక అరగంట పైన పట్టిందిలెండి. ఇంకా నీట్‌గా ఉందనమాట. ఒకసారి అంతా చూసుకుంటున్నాను. ఇంకా తర్వాత మ్యాట్స్ అవన్నీ ఎక్కడవక్కడ వేసేసాను. అలానే కిచెన్ అయితే ఇంకా ఇది కూడా అవ్వలేదు. ఆరలేదనమాట. తడి తడిగానే ఉంది. ఇది కొద్దిగా క్లోజ్డ్‌గా ఉంటది. వెంటిలేషన్ కూడా అంతగా రాదనమాట. ఎండది లేదు కూడాను ఈరోజు. ఫ్యాన్ కూడా అక్కడ ఏమి ఉండదు. ఇంక అందువల్ల అది కొద్దిగా టైం పడుతది ఆరడానికి. ఇంకా తలంతా కూడా పెరుగులాగా కనిపించదనమాట ఇంకా. కొద్దిసేపు అయ్యేసరికి మొత్తం స్కాల్ప్‌కి అది అంటుకొని ఉంటది. కనుక నార్మల్ వాటర్‌తో ఫస్ట్ మంచిగా వాష్ చేసేయాలి. ఆ తర్వాత మనం రెగ్యులర్‌గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఇంకా షాంపూ పెట్టి నార్మల్‌గా వాష్ చేసుకోవడమే. నేను ఇక్కడైతే ఇంకా హెడ్ బాత్ చేసేసి కూడా వచ్చేసాను. అప్పటికే టైం అయితే 12 అయిపోయింది. ఇంకా తలకదైతే క్లాత్ అది పెట్టేసి అలాగే ఉంచేస్తాననమాట. ఇంకా వంటైతే చేసుకుంటున్నాను. ఈరోజు వంటైతే ఆల్రెడీ చెప్పాను కదా! పప్పు అది నానబెట్టాను. పప్పు అయితే చేస్తున్నానని చెప్పి. టమాటో అవన్నీ వేసేసి నార్మల్‌గా పప్పు అయితే చేసేస్తున్నాను. యాక్చువల్‌గా సాంబార్ అలానే వంకాయలు అప్పుడు ఒకసారి వీడియో పెట్టాను. సర్కిల్స్‌లా కట్ చేసి ఫ్రై చేశాను. పాన్ ఫ్రై. ఇంకా అలా చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే అప్పటికే బాగా టైం అయిపోయిందనమాట. ఇంకా చాలా టైం పట్టేస్తదని చెప్పి ఇంక అప్పటికప్పుడు అంతా మార్చేసాననమాట. నార్మల్‌గా పప్పు వండేసి వంకాయ, బంగాళదుంప కర్రీ అయితే చేసేసాను. ఇక్కడైతే పప్పు అయితే నేను అన్నీ ఉప్పు, కారం, ఉల్లిపాయ, టమాటో ఇప్పుడు ప్రెజెంట్ అయితే కాస్ట్ ఎక్కువుంది. కానీ అవి వేస్తేనే టేస్ట్ అనిపిస్తది. కనుక ఇంకా వాడకుండా ఉండలేం కదా! దానివల్ల ఇంకా ఎయ్యాల్సొస్తుంది. ఇంకా మామిడి టెంకులు ఉంటాయి కదా! ఎండువి. ఇంకా అవి కూడా వేసేసి విజిల్స్ అయితే పెట్టేస్తాను. ఇంకా మంచిగా ఒక 5, 6 పెడితే చక్కగా ఉడికిపోద్ది. ఆల్రెడీ ఇవి నానిపోయి ఉంటది కనుక పప్పు మంచిగా ఉడికిపోద్దనమాట తొందరగానే. ఇంకా అది ఒకవైపు పెట్టేసి ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా కర్రీ అయితే ఈరోజు కళాయిలోనే చేస్తాను. నేను ఎక్కువగా ఏంటంటే బంగాళదుంప ఇది వండితే కుక్కర్‌లో పెట్టేస్తాను. కాకపోతే ఈరోజు నార్మల్‌గా కళాయిలో అది చేద్దామని అయితే అనుకున్నాను. అలానే చాపర్ అది తీసుకొచ్చాను గదా! అదైతే నాకు మంచిగా యూజ్ అవుతుందనమాట. అసలు ఎంత స్పీడ్‌గా అయిపోతుందంటే కట్ చేయడానికి మినిమమ్ ఒక 5 మినిట్స్ అయినా పడతది. ఒక 3, 4 ఉల్లిపాయలు కట్ చేయాలంటే. కానీ కొన్ని సెకండ్స్‌లో అయిపోతుందనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే నేను ఆల్రెడీ ఆ వీడియోలో లింక్ ఇచ్చాను. ఈ వీడియోలో కూడా కావాలంటే లింక్ అయితే ఇస్తాను. కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంత అసలు ఒక్క 2 ప్రెస్ ఇలా చేసామంటే సరిపోద్ది. మంచిగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే చాప్ అయిపోతుందనమాట. చాలా బావుంది. క్యారెట్టు ఇలాంటివి కూడాని మంచిగా ఇందులో వేసేసి చాప్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుందనమాట. మీకిక్కడ పొటాటో అలానే వంకాయ కర్రీ కూడా చూపిస్తాను చూసేయండి. సింపుల్‌గా అలానే టేస్టీగా వంకాయ బంగాళదుంప కర్రీ అయితే క్విక్‌గా చూపించేస్తాను చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అలానే ఈ ఆనియన్స్ దీంతోనే ఇప్పుడు నేను తీస్తున్నాను కదా! చిన్న నైఫ్ టైప్‌ది. అది కూడా వచ్చిందనమాట. దీంతో మనకు సైడ్స్ ఏమైనా ఆనియన్స్ అవి ఉండిపోయినా దీంతో చక్కగా తీసుకోవడానికి బావుంది. దీంట్లోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాపర్‌లో అయితే టమాటోలను కూడా వేసి అయితే చూపిస్తున్నాను. మనకి పేస్ట్ లాగా దగ్గరగానే భలే అవుతుందనమాట. పూర్తిగా పేస్ట్ అవ్వట్లేదు, ముక్కల్లాగా కనిపియట్లేదు. చాలా బావుంటుందనమాట ఈ విధంగా. దీన్ని కూడాని జస్ట్ ఒక 3-4 ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుందనమాట. మంచిగా చిన్న చిన్నగా భలే చాప్ అయిపోతున్నాయి అసలు. చూస్తున్నారు కదా! ఇది కూడా మంచిగా చాప్ అయిపోయింది. ఇది ఇంట్లో ఎక్కువగా వెజిటేబుల్స్ ఇలాంటివి చాప్ చేయడానికి యూజ్ చేస్తారు కదా! ఆళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతదనమాట. దీనికంట పెద్దవి కూడా ఉన్నాయి. అవి కూడా 2000 ఇలా కాస్ట్ ఉన్నాయన్నమాట. అవి కూడా ఉన్నాయి. స్టీల్‌లో ఉన్నాయి. అవి కావాలనుకునే వాళ్ళు అవి కూడా తీసుకోండి.
ఇంకిక్కడ కర్రీకొస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో చాప్ చేసి పెట్టాను కదా! దాన్ని కూడా యాడ్ చేసేసి సాల్ట్ యాడ్ చేసేసి మంచిగా దగ్గరగా మగ్గనివ్వాలనమాట. ఈ లోపల పప్పు కూడా మంచిగా ఇదైపోయింది. ఆల్రెడీ విజిల్ అంతా పోయిందనమాట. ఇంకా నేను మామిడి టెంకలు అవి వేశాను కదా! ఇంకా టెంకల్ని సపరేట్‌గా తీసేసి అయితే పెట్టేస్తాను. పెట్టేసి దాన్ని ఈ విధంగా మంచిగా స్మాష్ అయితే చేసేస్తాననమాట. ఇంకా స్మాష్ చేసిన తర్వాత పోపు పెట్టుకోవడమే. నార్మల్‌గా మనం జీలకర్ర, ఆవాలు, అలానే ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వీటిని యాడ్ చేసేసి పప్పు అయితే యాడ్ చేసేసాను. ఇంకా దాంట్లోనే కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసేసి సాల్ట్ అదైతే యాడ్ చేసేసాననమాట. మాకు థిక్‌గా ఉంటే తినరు. కొద్దిగా పలచగానే చేస్తాను. ఇక్కడైతే టమాటోలు కూడా మంచిగా మగ్గిపోయేవి చూస్తున్నారు కదా! ఇప్పుడు దీంట్లోనే కారం, అలానే ధనియా పౌడర్ వాటిని కూడా యాడ్ చేసేసాను. మేమిక్కడ పాలనగర్ అని చెప్పి మార్కెట్‌కి వెళ్ళామని చెప్పి అక్కడికి వెళ్ళాను కదా! అప్పుడు మసాలాస్ అన్నీ ప్యాక్ చేసి తెచ్చాను. అప్పుడు మసాలా కారం, అలానే నార్మల్ కారం 2 తెచ్చాను కదా! ఇంకా రెండిటిని కూడా వేస్తున్నాననమాట. టేస్ట్ అయితే బావుంటున్నాయి ఆ కారాలవి. ఇంకా అవన్నీ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వంకాయ, అలానే బంగాళదుంప ముక్కలను కూడా ఈ విధంగా కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చాను. ఈ లోపలైతే కిచెన్ మొత్తం గందరగోళం అయిపోద్ది కదా! ఇవన్నీ ఎక్కడవక్కడ సింక్‌లో వేయాల్సినవి సింక్‌లో, ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సినవి ఎక్కడొక్కడ పెట్టేసి అయితే క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అలానే నాకు వంట చేస్తున్నప్పుడే స్టవ్ కూడా క్లీన్ చేసేయడం అలవాటు అయిపోయిందనమాట. అంటే చేతులు కాలిపోయినా సరే ఒకవైపు అది క్లీన్ చేసేయడము, వండుతున్నప్పుడు అదొక అలవాటులాగా అయిపోయింది. ఈ గ్యాప్‌లో అయితే పాలు కూడా వచ్చేసాయి. అప్పటికే టైం అయిపోయిందిలెండి. అవి డైలీ కూడాని 12:30, 1 ఈ టైంకే తెస్తారు. అప్పుడు టైం కూడా అలానే అయిపోయింది ఆ రోజు. పాలవి కూడాని వేసేసి ఆవిడకైతే ఇచ్చేసాను. పప్పు కూడా అయిపోయిందనమాట. పోపది పెట్టాను కదా! పప్పు అయిపోయింది. దాన్ని సిమ్‌లో పెట్టేసి ఒక 2 నిమిషాలు మంచిగా మరగనిచ్చాను. వాటర్ అది ఏసాను కనుక. బంగాళదుంప, వంకాయ కూడా కొద్దిగా మగ్గాయి. దీంట్లోనే కొద్దిగా వాటర్ అది ఏసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కొద్దిగా అవి ముక్కలవి మంచిగా ఉడకాలనమాట. పప్పు అయితే సైడ్ పెట్టేసి దానిపైనే పాలు కూడా పెట్టేశాను. పాలైతే సిమ్‌లో పెట్టేసి ఉంచేస్తాను. అవే మంచిగా మరిగి కొద్దిసేపు మరిగిన తర్వాత స్టవ్ అది ఆఫ్ చేస్తాననమాట. తలకైతే హెడ్ బాత్ చేసేసి పెట్టాను కదా క్లాత్. అది అలానే ఉండిపోయింది. ఇప్పుడైతే తీసేస్తాను. నార్మల్‌గా అయితే నాది కొద్దిగా లాంగ్ హెయిర్ కదా! వాటర్ అది అలా కారుతూనే ఉంటదనమాట. ఇంట్లో అలా హెడ్ బాత్ చేసిన తర్వాత వాటర్ అది కారకూడదని అయితే అంటారు. తల నుంచి అలా నీరు కింద కారకూడదని అయితే అంటారు. అందుకని చెప్పి నేను ఒక 1 అవర్ అలానే ఉంచేస్తాను. వాటర్ అంతా కూడా మంచిగా టవల్‌కైతే అబ్జర్వ్ అయిపోతాయి. తర్వాత నార్మల్‌గా డ్రై చేసుకుంటాను. డ్రైయర్స్ అలాంటివి ఏమి యూజ్ చేయననమాట. ఈ విధంగా అయితే అయింది. ఈ లోపల వంకాయ బంగాళదుంప కర్రీ కూడా అయిపోయిందనమాట. వంకాయ బంగాళదుంప కర్రీ కూడా అయిపోయింది. అది యాక్చువల్‌గా చూపించలేదనమాట. ఫైనల్‌గా గరం మసాలా వేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా కుదిరింది ఆ రోజు. పప్పు ఇది కాంబినేషను. ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.